అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే సర్పంచ్ అయినా గెలిస్తే చూడు అంటున్నారు. ఒకవేళ అదే బీఆర్ఎస్ రాజు అని మా ఫ్రెండ్ ఉన్నాడు, మా కొలిక్, అతను అడుగుతాను, ఒకవేళ సర్పంచ్ గెలిగేస్తే నువ్వేం చేస్తావు అడుగుతాను. ఒక్క లైన్లో ఉండండి. కలెక్షన్ మన సర్పంచ్ గెలిస్తే కాంగ్రెస్ గెలుస్తుంది అనుకో, మీరు ఏం చేస్తారు? ఏం చేయండి మరి, ఒకవేళ గెలవకపోతే ఏం చేస్తారు? గెలవాడు. ఓడిపోతే మీరు ఓడిపోయి ఏం చేస్తారు? ఏం చేయలేము. మీరు ఓడిపోతే ఏం చేయరు. మరి గెలవని ఎందుకు? వాళ్ళు గెలవ మీరు ఓడిపోరు. మీరు ఓడిపోతారా అంటే ఓడిపోతారు. ఓడిపోతారంటే ఏం చేయరు. ఏం చేయండి ఎందుకు మీకు షరతులు? మాకేం షరతు? మరి షరతు అన్నప్పుడు మూసుకొని కూర్చోవాలి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో మా బీఆర్ఎస్ గెలుస్తా అంటారు. మా బీఆర్ఎస్ ఒకవేళ ఓడిపోతే మీది ఏది షరతు అంటే ఏం లేదు అంటున్నారు. ఎందుకు షరతు? మాకు షరతు అంటే ముక్కు కాంగ్రెస్ నమ్మకండి. ఇప్పుడే నమ్మతలేదు, మళ్ళీ నమ్మకండి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ మేము కూడా బీఆర్ఎస్ నమ్మకూరి ఇతను ఏమంటున్నా, రాజు ఏమంటున్నా అంటే నెక్స్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్లో, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోతే కాంగ్రెస్ నమ్మొద్దు. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ కాంగ్రెస్ నమ్మొద్దు. ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే బీఆర్ఎస్ నమ్మొద్దు అంటున్నాడు. అంతే, అదే పెడదాం. అదే పెడదామా? 100%. ఓకే, ఇది రాజుతోని సంబంధం. రాజుతోని అగ్రిమెంటు. మళ్ళీ ఇప్పుడు సుధాకర్ బీజేపీ ఉండు, ఆయన దొంగ నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తాడు. ఒకసారి ఆయన అర్థం, మీరేం సపోర్ట్ మాట్లాడుతున్నారా? ఆయన ఏం మాట్లాడు, ఎందుకంటే ఈ దొంగలు సపోర్ట్ చేసే వాళ్ళు ఏం మాట్లాడరు. ఓకే, రైట్.